హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి 1.272727 సో ఆన్ దీనిని p/q రూపంలో రాయగా అంటున్నాడు. ఇది 9th క్లాస్ 23 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఆవర్తనం అవుతూ ఉన్నాయని అనుకోండి, అప్పుడు దాన్ని ముందు మనం బార్ రూపంలో మనం రాసుకోవాలి. యాక్చువల్గా క్వశ్చన్ లో మనకి బార్ చేసి ఇచ్చిస్తే పర్వాలేదు, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనమే బార్ పెట్టాలి. 1 పాయింట్ తర్వాత ఉండే 27 ఆ విధంగా 27 అనేది మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది కాబట్టి 27 పైన బార్ పెట్టాలి. ఇది మనకి ఇప్పుడు క్వశ్చన్ గా మనం భావించాలి. దీన్ని మనం p/q రూపంలో రాయాలి. p/q రూపంలో రాయాలి అంటే బారు పాయింట్ ఆ రెండు ఉన్నాయన్న విషయం మర్చిపోయి మొత్తం నెంబర్ రాసేయండి. 127 అందులో నుంచి మైనస్ చేయాలి. ఏమిటి మైనస్ చేయాలి? బార్ లేకుండా ఎంత నెంబర్ అవుతుందో అదంతా మైనస్ చేయాలి. బార్ లేకుండా కేవలం ఒకటి మాత్రం అనుకుంటే ఒకటిని మైనస్ చేయాలి బై ఇప్పుడు కిందన డినామినేటర్ హారంలో పాయింట్ తర్వాత ఉన్న దాన్నే మనం లెక్కల్లోకి తీసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న పూర్ణాంక భాగం అవసరం లేదు, రైట్ సైడ్ ఉన్నదే కావాలి. బార్ కిందన ఎన్ని అంకెలు అయితే ఉంటాయో, ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని 9లు పెట్టాలి. బార్ కిందన 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 9లు. అలాగే పాయింట్ తర్వాత బార్ కింద అంటే బార్ లేకుండా ఉన్న నెంబర్స్ చూడాలి. ఒకవేళ బార్ లేకుండా ఎన్ని అంకెలు అయితే ఉంటాయో అన్ని జీరోలు రాయాలి. ఇక్కడ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఒక్క అంకి కూడా ఇక్కడ నీకు లేదు కాబట్టి ఇక్కడ నువ్వు జీరో రాయవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇదే నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. 127 నుంచి 1 తీస్తే 126/99. ఇప్పుడు ఇది దేనితోనైనా డివైడ్ అవుతుందేమో చూడాలి. ఈ రెండు కూడా 9 తో డివైడ్ అవుతాయి. 9 11s 9 14s 49s 126 కాబట్టి 9 14s 126. ఇప్పుడు రెండు డివైడ్ అయినగా ఫైనల్ గా ఏం మిగిలింది? 14/11 అనేది మిగిలింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సర్ 14/11. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే సరళ రేఖలు XY మరియు MN లు 0 వద్ద ఖండించుకుంటున్నాయి. ఇక్కడ XY అలాగే MN ఈ రెండు సరళ రేఖలు ఎక్కడ ఖండించుకుంటున్నాయి? 0 వద్ద, O వద్ద ఖండించుకుంటున్నాయి. యాంగిల్ POY 90 డిగ్రీలు. POY ఇది మనకి 90 డిగ్రీస్ అని అంటున్నాడు. అలాగే A:B 2:3 అంటున్నాడు. ఏ ఇది, ఈ యాంగిల్ A, ఈ యాంగిల్ B ఈ రెండు కూడా 2:3 రేషియోలో ఉన్నాయని అంటున్నాడు. C విలువ ఎంత అంటే మనకు ఈ C వాల్యూ మనం కనుక్కోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అలాగే మంచి క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది 9th క్లాస్ 155 లో ఉంది. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ POY 90 అన్నాడు కదా, మరి ఇటువైపు చూస్తే POX ఇది నీకు ఎంత అవుతుంది? ఇదంతా కలిపితే నీకు ఈ పార్ట్ ఏమో 90 అవుతుంది. ఈ పార్ట్ 90ని A:B ఏ రేషియోలో విభజిస్తుంది? 2:3గా. అంటే టోటల్ గా 5 పార్ట్స్ కంపల్సరీగా 90 కదా అవ్వాలి, 90 డిగ్రీస్ అవ్వాలి. అందులో నీకు C కావాలి అని అన్నాడు. C కావాలి అన్నాడంటే దానికి ఆపోజిట్ లో ఏముంది? ఇది ఉంది. దానికి ఆపోజిట్ లో ఈ పార్ట్ ఉందంటే ఏదైతే ఉంది? ఏ ఉంది. అలాగే ఎక్కడ ఏదైతే ఉందో ఆ C కి ఇటువైపు ఆపోజిట్ లో శీర్షాభిముఖ కోణం ఏముంది? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 90 ఉంది కదా. మరి ఏ వాల్యూ ఎంతో తెలిస్తే దానికి 90 ప్లస్ చేస్తే మనకి దీని ఆపోజిట్ లో ఉండేటువంటి C మనకు తెలుస్తుంది. ఆల్రెడీ 90 మనకు తెలిసి ఏ వాల్యూ మనకు కావాలి. టోటల్ గా 5 పార్ట్స్ 90 అయినప్పుడు ఏ వాల్యూ ఎన్ని పార్ట్లు? 2 పార్ట్స్. మరి ఎంత అవుతుంది? 5 పార్ట్స్ 90 ఏ విధంగా అయింది? 5 1s 5 18s అంటే ఇంటూ 18 చేశాడు అని అర్థమైంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 18 చేస్తే 2 18s 36 అంటే ఏ వాల్యూ 36 అని తెలిసింది, అలాగే 90 తెలుసు. అంటే అదంతా ఎంత అవుతుంది మనకి? 126 అవుతుంది. మరి దానికి ఆపోజిట్ లో ఉన్నదే కదా మనకి C, అంటే C వాల్యూ కూడా 126 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు? శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే x + y + z = 0 అయినా x³ + y³ + z³ ఎంత అవుతుందని అంటున్నాడు. ఇది 9th క్లాస్ 81 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి x³ + y³ + z³ -3xyz అంటే దీనికి ఫార్ములా ఏమిటి అంటే x + y + z ఇంటూ x² + y² + z² -xy -yz -zx ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ ఫార్ములాలో x + y + z ఏమో 0 అని అంటున్నాడు. అంటే నువ్వు చూసుకుంటే దీనికి ఫార్ములా x + y + z ఇదంతా మనం చెప్పుకున్నాం కదా. అందులో x + y + z ఏమో 0 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది 0 అయిందంటే 0తో దీన్ని ఇంటూ చేసినప్పుడు కూడా ఇదంతా నీకు 0 అయిపోద్ది. అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది? ఇది ఉంది. రైట్ సైడ్ ఏమో 0 ఉంది. ఇప్పుడు x³ + y³ + z³ మనకు కావాలి. మరి -3xyz ఇటువైపు వస్తే ఏమవుతుంది? +3xyz అనేది అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రెండు సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్న ఆంగ్ల అక్షరాలు ఎన్ని అని అంటున్నాడు. ఇది 7th క్లాస్ 147 లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి సిమిట్రీ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఏ నేను తీసుకుంటే ఏకి ఈ విధంగా వర్టికల్ గా మాత్రమే అంటే నిలువుగా మాత్రం ఒకటే ఉంటుంది. అలాగే బికి చూస్తే బికి ఈ విధంగా హారిజాంటల్ గా ఒకటి మాత్రం ఉంటుంది. ఆ విధంగా ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలను నువ్వు కరెక్ట్ గా సౌష్ఠవ రేఖలు గీస్తే మనకి రెండు అక్షరాలు ఉండేటటువంటి ఏమేమి ఉంటాయంటే ఓ, హెచ్, ఎక్స్, ఐ. వీటికి మాత్రమే రెండేసి సౌష్ఠవ రేఖలు ఉంటాయి. అంటే ఓకి యాక్చువల్ గా రెండు కాదు, అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి. కానీ రెండేసి అన్నాడు కాబట్టి ఇందులో రెండు కూడా ఉంటాయా లేదా? ఇప్పుడు హెచ్ ఉంది, హెచ్ కి ఈ విధంగా రెండు ఉంటాయి, ఎక్స్ కి ఈ విధంగా రెండు ఉంటాయి, అలాగే ఐకి ఈ విధంగా రెండు ఉంటాయి, ఓకి కూడా ఈ విధంగా మనం రెండు గీయచ్చు. కాబట్టి ఓవరాల్ గా రెండు సౌష్ఠవ రేఖలు కలిగి ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని అంటే మొత్తం 1, 2, 3, 4. కాబట్టి 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 175 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్ర పార్కుకు మీటర్కు 12 రూపాయలు చొప్పున కంచె వేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇది 6th క్లాస్ 119 లో ఉన్న పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. మనకి దీర్ఘ చతురస్రాకారం రెక్టాంగిల్ షేప్ లో ఉందంటున్నాడు. ఇది 175 అంటున్నాడు, వెడల్పు 125 అంటున్నాడు. కంచి ఎప్పుడు కూడా మనం చుట్టుపక్కల వేస్తాం కాబట్టి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? చుట్టుకొలత కనుక్కోవాలి. కాబట్టి దీర్ఘ చతురస్రాకారానికి చుట్టుకొలత ఫార్ములా అంటే 2 × L + B. మరి 2 × L అంటే పొడవు 175 ప్లస్ B అంటే వెడల్పు 125. 175 125 ప్లస్ చేస్తే 300 అవుతుంది. 300 × 2 600 అవుతుంది. ఇదేంటిది? 600 మీటర్స్. మనకి ఒక మీటర్కి 12 రూపాయలు ఖర్చు అవుతుందని అంటున్నాడు. మనకి 600 మీటర్లు కాబట్టి ఒక మీటర్కి 12 కాబట్టి 600 మీటర్లకి ఇంటూ 12 చేయాలి. అప్పుడు 12 × 6 72, 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఓవరాల్ గా 7200 రూపీస్ ఖర్చు అవుతుందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక క్రమ షడ్భుజి రెగ్యులర్ హెక్సాగాన్ అంటున్నాడు. దాని యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఒక క్రమ షడ్భుజి అంటే అన్ని భుజాలు సమానంగా ఉండేటటువంటి షడ్భుజి హెక్సాగాన్ చూసుకుంటే దీని యొక్క చుట్టుకొలత 36 అంటున్నాడు. అంటే 6 భుజాలు ఉంటాయి షడ్భుజికి. కాబట్టి 6 భుజాలని కలిపితే ఒక భుజం నేను n అనుకుంటే 6 భుజాలు కలిపితే 6n అవుతుంది, 36. అంటే ఒక భుజం తాలూకా వాల్యూ 6 1 6 6 అంటే ఒక భుజం తాలూకా వాల్యూ 6 సెంటీమీటర్ వచ్చింది. మనకి వైశాల్యం కనుక్కోమన్నాడు కాబట్టి ఇందులో నుంచి ఒక పాయింట్ మనం కరెక్ట్ గా చూస్తే ఏమిటి అంటే ఈ విధంగా వీటిని కలుపుకుంటే మొత్తం మనకి 1 2 3 4 5 6 6 రకాలైనటువంటి త్రిభుజాలు మనకి ఏర్పాటు అవుతాయి. ఇందులో ఏర్పడే ప్రతి త్రిభుజం కూడా మనకి సమబాహు త్రిభుజం అవుతుంది. మనకి ఒక త్రిభుజం తాలూకా వైశాల్యం కనుక్కుంటే అటువంటిది 6 త్రిభుజాల తాలూకా వైశాల్యాలు ఈజీగా కనుక్కోవచ్చు. ఇంటూ 6 చేయొచ్చు. కాబట్టి ఒక త్రిభుజం తాలూకా వైశాల్యం సమబాహు త్రిభుజం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి? √3/4 a² కదా. ఇందులో √3/4 a అంటే ఒక భుజము కాబట్టి 6 స్క్వేర్ చేస్తే 36. ఇదేంటిది? ఒక త్రిభుజానికి సంబంధించింది. అటువంటి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? వైశాల్యం మొత్తం కావాలంటే 6 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి ఇంటూ 6. 4 1 4 9 9 6 54 √3 అంటే మనకు కావాల్సినటువంటి షడ్భుజ తాలూకా వైశాల్యము 54√3 సెంటీమీటర్² గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇది 6th లోన 7th లోన రెండు మనకి క్లాసుల్లో కూడా వస్తుంది. క్రింది వాటిలో అతి చిన్న భిన్నం ఏది అని అంటున్నాడు. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని అంటున్నాడు. ఈ విధంగా మనకి భిన్నాలు ఇచ్చి అందులో చిన్నది ఏది అడిగినా పెద్దది ఏది అడిగినా మనం చాలా సింపుల్ గా చేయొచ్చు. మామూలుగా అయితే ఏం చేస్తారు అంటే హారాలు ఏవైతే ఉన్నాయో వాటికి కసాగు తీసుకొని ఆ కసాగును ప్రతి దానికి ఇంటూ చేస్తారు. అప్పుడు ఫైనల్ గా ఒక రిజల్ట్ వస్తుంది. మనం అది కూడా చేయకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఎక్కడైతే న్యూమరేటర్స్ లవాలు ఉన్నాయో వాటికి మనం ప్రతి దానికి 0 పెట్టుకోవాలి. ఇప్పుడు యావరేజ్ గా నువ్వు తీసుకుంటే 70 అనేది 11 తో 6 టైమ్స్ పోతుంది. ఎందుకు? 11 6 66 అంటే ఇక్కడ 6 వచ్చింది, అలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 80 అనేది 13 తోటి 13 6 78 ఇక్కడ కూడా 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 17 ఉంది. మనకి 60 అనేది 17 తోటి 17 3 51 ఇక్కడ 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 70 తో 15 యావరేజ్ గా 15 4 60 కాబట్టి 4 టైమ్స్ పోతుంది. ఇప్పుడు వీటి తాలూకు వాల్యూస్ అన్ని చూస్తే మనకి అతి చిన్న భిన్నం అన్నాడు కాబట్టి అన్నిటికంటే చిన్నది ఏది వచ్చింది? 3 వచ్చింది.
కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకి అతి చిన్నది అడిగినా అతి పెద్దది అడిగినా పక్కన 0 పెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. మరి ఇదే ఆప్షన్స్ లో పెద్దది అడిగాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. అటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఇక్కడ 11 6 66 అన్నాం, పాయింట్ పెట్టుకుంటే ఇంక మనకు 4 మిగులుతుంది కదా, 4 పక్కన పాయింట్ పెట్టాక 0 అవుతుంది 40. 11 3 33 అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా 13 6 78 ఇంకా 2 మిగిలింది, పాయింట్ పెట్టామనుకో 20 అవుతుంది. 13 1 13 అంటే ఇక్కడ 6.1 వచ్చింది, ఇక్కడ 6.3 వచ్చింది. పెద్దది ఏది అని అడిగితే ఆప్షన్ 1 అవుతుంది, చిన్నది అడిగాను కాబట్టి ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే పక్క పటంలో ఎల్ ప్యారలల్ ఎం అంటే ఎల్ ఎం రెండు రేఖలు ప్యారలల్ గా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి అని అంటున్నాడు. యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై అవుతుంది. అయితే ఇది ఏ ధర్మం, ఇక్కడ ఎక్స్ వై ఈక్వల్ గా ఉంటాయి, అది ఏ ధర్మాన్ని ఉపయోగించుకుని సమానంగా ఉంటాయి అని అంటున్నాడు. ఫస్ట్ది సదృశ్య కోణాలు సమానము. ఇప్పుడు మనము ఒక పాయింట్ తెలుసుకోవాలి, రెండు సమాంతర రేఖలకి మధ్యగా ఖండించేటటువంటి రేఖ ఏదైతే ఉంటుందో ఆ రేఖను మనము తిర్యక్ రేఖ, ఇంగ్లీష్ లో ట్రాన్స్వర్సల్ లైన్ అని చెప్తాము. ఇప్పుడు ఆ విధంగా రెండు సమాంతర రేఖలు ఒక తిర్యక్ రేఖ ఖండించేటప్పుడు మనకి 8 రకాల కోణాలు వస్తాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఆ విధంగా 8 కోణాలు వస్తాయి. ఇక్కడ పై ప్లేస్ ఏదో ఉందో ఇక్కడ పై ప్లేస్ ఏదో ఉంటుందో ఆ రెండు మనకి ఏమవుతాయి అంటే ఇది ఇది, అలాగే ఇది ఇది, నెక్స్ట్ ఈ కోణము ఈ కోణము, ఈ కోణము ఈ కోణము, ఆ విధంగా ఉండేవన్నీ కూడా మనకి సదృశ్య కోణాలు అవుతాయి. సదృశ్య కోణాలు అన్ని కూడా మనకి సమానము. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ విధంగా ఉన్నాయి, అంటే తిర్యక్ రేఖకు చెరో వైపు ఉన్నాయి, అలాగే అంతరంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే ఏకాంతర కోణాలు అని అంటాం. కాబట్టి ఏ ధర్మాన్ని ఉపయోగించుకుని చెప్పాము అంటే ఏకాంతర కోణాలు సమానము. మరి అటువంటిది ఎక్కడ ఉంది, ఏకాంతర కోణాలు సమానము, దాన్ని ఉపయోగించుకుంటే ఎక్స్ వై ఈక్వల్ గా ఉంటాయి. సేమ్ అలాగే ఈ కోణము కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి, ఏకాంతర కోణాలు అవుతాయి. మరి ఈ రెండు ఏమవుతాయి, తిర్యక్ రేఖ చెరో వైపు ఉండి బయట ఉన్నాయి. కాబట్టి ఈ రెండు కూడా ఏక బాహ్య కోణాలు, ఇవి కూడా సమానం అవుతాయి. అలాగే ఈ రెండు కూడా ఏక బాహ్య కోణాలు సమానం అవుతాయి. మరి తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండి అంతరంగా ఉంటే ఈ రెండు కోణాలు మనకి సంపూరకాలు అవుతాయి, 180 డిగ్రీలు అవుతాయి. అలాగే ఈ రెండు కోణాలు మనకి 180 డిగ్రీలు అవుతాయి. నెక్స్ట్ తిర్యక్ రేఖ ఒకే వైపు ఉండే బాహ్య కోణాలు అంటే ఇది ఇది, ఈ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు సంపూరకాలు, ఈ రెండు కోణాలు కూడా 180 డిగ్రీలు సంపూరకాలు. ఆ విధంగా రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక్ రేఖ ఖండించేటప్పుడు ఎన్ని రకాల కోణాలు ఏర్పడతాయో ఈ వీడియోలో చెప్పాము. ఇక్కడ ఉండేటటువంటి ధర్మం యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవ్వాలి అంటే ఏకాంతర కోణాలు సమానమైన ధర్మాన్ని ఉపయోగించుకుని అవుతాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చాలా కన్ఫ్యూజన్ అయ్యే క్వశ్చన్ చాలా ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. పట్టకం భూభుజాలు పెంచుకుంటూ పోతే మనం ఏ ఆకారాన్ని పొందవచ్చు. ఇది 8th క్లాస్ 61 పేజ్ నెంబర్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. అసలు పట్టకం అంటే ఏంటి, భూమి. సపోజ్ నేను త్రిభుజాకారంలో భూమి తీసుకున్నాను, అలాగే పై కప్పు కూడా త్రిభుజాకారంలో తీసుకున్నాను. ఈ విధంగా పక్క తలాలు దీర్ఘచతురస్రాకారంగా ఉండి భూతలము దాని తాలూకా ఆపోజిట్ అభిముఖంగా పై తలం ఉంటుంది కదా, ఆ రెండు తలాలు సర్వసమానంగా ఉండి పక్క తలాలేమో దీర్ఘచతురస్రాకారంలో ఉంటే అటువంటి 3D డయాగ్రామ్ ని మనం పట్టకం అంటాం. మరి భూభుజాలు పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ త్రిభుజం ఉంది, తర్వాత భూభుజాలు పెంచుకుంటూ వెళ్తే త్రిభుజం తర్వాత ఏంటి, చతురస్రాకారం. చతురస్రాకారం పెంచుకుంటూ వెళ్ళావని అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తే నీకు కింద ఉండేటటువంటి భూమి ఏ విధంగా మారుతుంది అంటే రౌండ్ షేప్ లోకి మారిపోతుంది. రౌండ్ షేప్ లోకి ఇది ఎప్పుడు అవుతుంది, పెంచుకుంటూ వెళ్ళాలి, భుజాలన్నీ పెంచుకుంటూ వెళ్తే కిందదేమో రౌండ్ షేప్ అవుతుంది. కింద రౌండ్ షేప్ అయిందంటే పైది కూడా నీకు రౌండ్ షేప్ లోకి మారిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రెండు కూడా ఏ విధంగా తయారైంది, నీకు స్తూపంగా తయారైందా లేదా. కాబట్టి ఒక పట్టకం తాలకు భూభుజాలు పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నీకు ఏదైతే వస్తుందని అంటే నువ్వు ఒక పట్టకం షేప్ లో ఏదో ఒక దాన్ని నువ్వు ఊహించుకొని దాని తాలకు భుజాలన్నీ పెంచుకుంటూ వెళ్తే నీకు రౌండ్ షేప్ లోకి మారిపోద్ది. ఆ విధంగా మారింది అంటే అది ఏదైంది, స్తూపం అయింది, సిలిండర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా కన్ఫ్యూజన్ అయ్యే క్వశ్చన్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక బహుముఖి అంచులు 12 శీర్షాలు 6 అయినా ఆ బహుముఖి తలాలు ఎన్ని అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇది 8th క్లాస్ 63 లో ఉన్న క్వశ్చన్. మనకి ఈ విధంగా అంచులు, శీర్షాలు, తలాలు వాటి గురించి అడిగితే మనకి ఆయిలర్ ఫార్ములా ఉంది కదా, v+f ఈజ్ ఈక్వల్ టు e+2 గా మనం చెప్తాం. వి అంటే వర్టిసెస్, శీర్షాలు ఎన్ని అంటున్నాడు 6, ప్లస్ ఫేసెస్ తలాలేమో మనం కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ ఎడ్జెస్ అంటే అంచులు ఇచ్చాడు 12 ప్లస్ 2, 12 2 14, ప్లస్ 6 వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి మొత్తం 14లో నుంచి ఈ 6 మైనస్ చేస్తే 8 అవుతుంది. అంటే ఆ బహుముఖిలో ఉండేటటువంటి తలాలు ఎన్ని అంటే 8గా మనం చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చాడు. ఆ నెంబర్ యొక్క వర్గమూలము స్క్వేర్ రూట్ లో ఎన్ని సంఖ్యలు ఉంటాయి అని అంటున్నాడు. ఇది 8th క్లాస్ 215 లో ఉన్న క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనము ఒక నెంబర్ ఇచ్చి దాని తాలూకా స్క్వేర్ రూట్ లో ఎన్ని నెంబర్లు ఉంటాయి అంటే ఎన్ని డిజిట్లు ఉంటాయని అడిగాడు అనుకోండి. అటువంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇచ్చిన నెంబర్ లో ఎన్ని అంకెలు ఉన్నాయో చూడాలి. 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇచ్చిన నెంబర్ లో 5 డిజిట్స్ ఉన్నాయి. మనకి వచ్చినది ఏదైతే ఉందో 5 అది ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే +1/2 చేస్తే మనకి 3 వస్తుంది. అంటే దీని తాలూకా వర్గమూలంలో 3 సంఖ్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నీకు సరి సంఖ్య ఇచ్చాడు అని అనుకోండి. ఇప్పుడు సపోజ్ 1225 ఇచ్చాడు. ఇందులో అంకెలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి సరి సంఖ్య ఇస్తే డైరెక్ట్ గా బై 2 చేసేయచ్చు. అప్పుడు 2 వస్తుంది. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ లో 2 డిజిట్ నెంబర్ అవుతుంది. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్ అవుతుంది. మరి ఇక్కడ నీకు బేస్ సంఖ్య వచ్చింది. ఎందుకు? 5 డిజిట్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? n+1/2 చేయాలి. అప్పుడు నీకు ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే దీని తాలూకా స్క్వేర్ రూట్ నీకు అక్కర్లేదు. దీని తాలూకా స్క్వేర్ రూట్ ఖచ్చితంగా 3 డిజిట్ నెంబరే అవుతుంది. కాబట్టి ఎన్ని సంఖ్యలు ఉంటాయని అడిగినప్పుడు బేస్ సంఖ్య అయితే n+1/2 చేయాలి. సరి సంఖ్య అయితే డైరెక్ట్ గా n/2 చేయాలి. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది 3 అంకెలు ఉంటాయని నాకు తెలిసిందే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రాంబస్ కి సంబంధించినది కానిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ చూస్తే మనకు ముందు రాంబస్ అనేది ఒక ఐడియా రావాలి. రాంబస్ ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కర్ణాలేమో సమానంగా ఉండవు. ఒక కర్ణం చిన్నది ఉంటుంది, మరొక కర్ణం పెద్దది ఉంటుంది. అలాగే ఈ కర్ణము ఇంకొక కర్ణం ఉంది కదా, దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ 90 డిగ్రీస్ కూడా ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఒక కర్ణం మరొక కర్ణాన్ని లంబ సమద్విఖండన అంటే 90 డిగ్రీస్ చేస్తుంది. సమద్విఖండన బైసెక్టర్ కూడా చేస్తుంది. అలాగే ఈ కర్ణాన్ని కూడా 90 డిగ్రీస్ చేస్తుంది. 2 బైసెక్టర్స్ లంబ సమద్విఖండన చేస్తుంది. ఆ పాయింట్ మీకు అర్థమైతే ఇది ఈజీగా చేయొచ్చు. భుజాలు సమానము. ఇందులో భుజాలు సమానమా కాదా? సమానమే. కాబట్టి ఇది సంబంధించినది కానిది అన్నాడు, కానీ ఇది సంబంధించినది. కాబట్టి మనకి ఆన్సర్ ఇది అవ్వదు. నెక్స్ట్ కర్ణాలు లంబ సమద్విఖండన అవుతాయి. కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కర్ణాలు సమానము. ఇక్కడ చూస్తే ఇప్పుడే చెప్పాను, కర్ణాలు రాంబస్కి వచ్చేసరికి సమానంగా ఉండవు. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. కాబట్టి సంబంధించిన కానిది ఏది అని అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కర్ణాలు అనేవి సమానంగా ఉండవు రాంబస్ కి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానమైన అది ఏ విధంగా మారుతుంది అని అంటున్నాడు. ఇది 7th క్లాస్ క్వశ్చన్. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సమాంతర చతుర్భుజం పారలగ్రామ్ ఏమో ఈ విధంగా ఉంటుంది. ఇందులో పారలగ్రామ్ లో చూస్తే ఇది పెద్దది ఉంటుంది కర్ణము, ఇదేమో చిన్నది ఉంటుంది. ఇప్పుడే వాడేమంటున్నాడు, ఆ కర్ణాలే ఒకవేళ సమానం అయిపోతే అప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది అంటే చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యి రాంబస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ సమాంతర చతుర్భుజంకి వచ్చేసరికి ఈ 2 భుజాలు సమానం, ఈ 2 భుజాలు సమానం. కాబట్టి భుజాలు నీకు సమానం అనలేదు, కర్ణాలే సమానం అన్నాడు. కాబట్టి అటువంటి సందర్భంలో ఈ కర్ణాలను ఈ విధంగా సమానం చేస్తే భుజాలు సమానం కాదు కదా, ఈ విధంగా మారుతుంది అది. అప్పుడు చూస్తే ఇవి కర్ణాలు సమానంగానే ఉంటాయి. అంటే కర్ణాలు సమానంగా మారితే నీకు ఏ విధంగా మారింది? దీర్ఘచతురస్రంగా మారింది. అదే ఒకవేళ భుజాలు సమానం అయ్యి అనుకో, కర్ణాలు సమానం అవ్వకుండా భుజాలు సమానం అయ్యి ఉంటే అప్పుడు ఇది ఏ విధంగా మారుతుంది? భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు సమానంగా ఉండవు. అప్పుడు ఇది రాంబస్ గా మారుతుంది. రాంబస్ వచ్చేసరికి భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు వేరువేరుగా ఉంటాయి. నీకు అడిగిన క్వశ్చన్ లో ఏది అడుగుతానో చూసుకోవాలి. కర్ణాలు సమానం అంటే అప్పుడు కర్ణాలు సమానం చేస్తే దీర్ఘచతురస్రం వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ నీకు భుజాలు సమానం అయితే అంటే ఈ భుజము సమానంగా ఉండవు. ఇప్పుడు ఒకవేళ సమానం అయిపోతే అప్పుడు ఏ విధంగా మారుతుంది? రాంబస్ గా మారుతుంది. అప్పుడు రాంబస్ అనేది పెట్టాలి. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్పడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే 11 to 20 తరగతి యొక్క వ్యాప్తి రేంజ్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఇది 8th క్లాస్ క్వశ్చన్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనం చూస్తే ఈ విధంగా ఇచ్చేటటువంటి తరగతి ఏదైతే ఉందో దీనిని మనము తరగతి అంతరము లేదా తరగతి క్లాస్ ఇంటర్వెల్ గా చెప్తాము. అందులో ఫస్ట్ ఉండేటటువంటిది ఉన్నది కదా, దీన్ని దిగువ అవధిగా మనం చెప్తాం. దిగువ అవధి అని అంటాం. అంటే లోవర్ క్లాస్ సెక్షన్ అని అంటాం. ఇది ఎగువ అవధి, అప్పర్ క్లాస్ లిమిట్ గా మనం చెప్తాం. ఇప్పుడు మనకు అడుగుతుంది అంటే వ్యాప్తి అడుగుతున్నాడు. అంటే మనం వ్యాప్తి అంటే ఏం చేయాలంటే ఎగువ అవధిలో నుంచి దిగువ అవధిని మైనస్ చేయాలి. ఆ రెండింటి తాలూకా డిఫరెన్సే మనకు కావాల్సినటువంటి వ్యాప్తి అవుతుంది. కాబట్టి ఎగువ అవధి 20, దిగువ అవధి 11. ఆ రెండింటి తాలూకా మైనస్ చేస్తే డిఫరెన్స్ చేస్తే మనకు 9 వస్తుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి వ్యాప్తి 9గా మనం చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే త్రిభుజాకార పట్టకంలోని శీర్షాల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఇది 8th క్లాస్ లో ఉన్న క్వశ్చన్. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. నీకు త్రిభుజాకార పట్టకము ప్రిజం అంటే ఏమిటి అంటే నీకు భూభాగము అలాగే దాని పై భాగము ఈ 2 కూడా సర్వసమానాలు అయి ఉండాలి. అంటే పట్టకం అంటే ఏంటో ముందు నేను చెప్తున్నా. ఈ 2 సర్వసమానం అంటే ఇది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అది అలాగే ఉండాలి.
ఇప్పుడు వాటి తాలూకా శీర్షాలను కలుపుతూ ఏర్పడే రేఖాఖండాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ తాలూకా ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవి పక్క తలాలు ఉన్నాయి కదా, ఆ తలాలు నీకు సమాంతర చతుర్భుజాలు అవ్వాలి. సమాంతర చతుర్భుజాలు ఆ విధంగా ఉండేటటువంటి 3Dలో ఉండేటటువంటి వస్తువుని మనము పట్టకము అని చెప్తాం. ఇప్పుడు చూస్తే మనకేమంటాడు, త్రిభుజాకారము. కాబట్టి ఈ షేప్ ఏదైతే ఉందో ఇది త్రిభుజాకారం అంటే ఈ పట్టకాన్ని త్రిభుజాకార పట్టకం అంటాం. ఒకళ్ళు చతురస్రాకారం అంటే చతురస్రాకార పట్టకం అంటాం. అంటే పేరు అనేది ఆ విధంగా పెడతాం. కాబట్టి ఇది త్రిభుజాకారంలో ఉండేటటువంటి పట్టకం. దీనికి వచ్చేసరికి శీర్షాల సంఖ్య వర్టిసెస్ అని అడిగాడు. కాబట్టి ఇటువైపు 3 శీర్షాలు ఉంటాయి, సేమ్ అటువైపు కూడా త్రిభుజాకారంలో 3 శీర్షాలు ఉంటాయి. కాబట్టి మొత్తం ఎన్ని శీర్షాలు అయ్యాయి, 6 శీర్షాలు అయ్యాయి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ నీకు అంచులు అడిగితే 1 2 3 4 5 6, అటువైపు మళ్ళీ 3 కదా, 7 8 9, టోటల్ గా అంచులు అడిగితే 9 అవుతాయి. శీర్షాలు అడిగాడు కాబట్టి 6 అయ్యింది. ఆ విధంగా మనకి ఏ పట్టకం అడుగుతున్నాడో ఆ పిక్చర్ వేసుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.